ఫైర్ బ్రాండ్ గా ముద్రున్న రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మళ్లీ స్పీడ్ పెంచుతున్నారు. ఎక్కడ పోయిందో అక్కడే మళ్లీ వెతుక్కోవాలి అన్నట్టు ఖమ్మం జిల్లాలో పోయిన ప్రాభవాన్ని దక్కించుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు కనిపిస్తున్నారు. నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న రేణుకమ్మ పూర్వ వైభవం సాధించటం సాధ్యమేనా? ప్రత్యర్థులపై పట్టు సాధించేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? అసలు ఆమె వ్యూహమేంటి? ఇప్పటివరకు ఇద్దరు తప్పితే అందరూ వలస వచ్చిన నేతలే గెలుపొందారు. సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం వైసీపీ టికెట్ తో గెలుపొంది ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్న ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు మినహాయిస్తే ఖమ్మం మాజీ ఎంపీల్లో ఎవరూ స్థానికులు కాదు. అందువల్లనే ఇక్కడ వలసవాదులకు పట్టు ఎక్కువగా ఉంటుంది. వలస వచ్చిన వారి మద్దతు కూడగట్టుకునే ఎంపీగా గెలిచిన వారు ఎక్కువగా ఉంటుంటారు. ఆ క్రమంలో 3 దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ నేతగా కీలకంగా వ్యవహరిస్తున్నారు మాజీ లోక్సభ సభ్యురాలు, ప్రస్తుత రాజ్యసభ మెంబర్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి. అయితే రేణుకా చౌదరికి తెలంగాణ ఎపిసోడ్ మాత్రం ఇబ్బందులే తీసుకుని వచ్చింది. తాను ఖమ్మం ఆడబిడ్డను తాను అని చెప్పుకునే రేణుకా చౌదరి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేయలేదు. సరికదా అటు ఆంధ్ర వారికే ప్రాధాన్యత ఇచ్చారనే ప్రచారం జరిగింది. దానికి తోడు స్వతహాగా దూకుడు ఉన్న నాయకురాలు కావడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు మొదటి నుంచి రేణుకా చౌదరిని ఒంటరి చేస్తూ వచ్చారు. దాంతో కాంగ్రెస్ నేతలతో జిల్లా ప్రజలతో రేణుకా చౌదరికి గ్యాప్ వచ్చింది. అలాగే ఆమె అనుచరులు అనుకున్న వారు చాలా మంది కూడా దూరమై శత్రువులుగా మారిపోయారు. రాజ్యసభ సభ్యురాలుగా ఉండటం వల్ల గత ఎన్నికల్లో రేణుక పోటీ కూడా చేయలేదు. ఆ ఎఫెక్ట్ తో జిల్లాపై ఆమె పట్టు క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. వీటన్నిటికీ తోడుగా కొద్ది రోజుల క్రితం జిల్లాలో ఉన్న రామిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు, వనమ వెంకటేశ్వరరావుతో సహా ముఖ్యులంతా ఆమెతో ఎడమొహం పెడమొహంగా ఉంటూ వస్తున్నారు. ఇలా నేతలు దూరం అవుతుండడం, కార్యకర్తలు దూరం అవుతుండడంతో పాటు సీట్లు ఇప్పిస్తారని కొంతమంది వద్ద డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు ఆమె ప్రతిష్టను మసకబార్చాయి. దాంతో రేణుక జిల్లాకు రావడం తగ్గించేశారు. ఇప్పుడు వివాదాలను పట్టించుకోకుండా ఆమె జిల్లాకు వస్తూ కార్యకర్తలు కలుసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరో 2 ఏళ్లలో రేణుక రాజ్యసభ సభ్యత్వ కాలం ముగియనుంది. అందుకే ఇప్పటి నుంచే ఆమె తిరిగి ఖమ్మం లోక్సభ నియోజకవర్గంపై దృష్టి పెట్టి వచ్చే ఎన్నికల నాటికి పట్టు పెంచుకోవాలని చూస్తున్నారంట. ఆ లెక్కలతోనే జిల్లాలో గత కొంతకాలంగా రేణుకా చౌదరి హడావడి ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఉన్న నేతలు ఎవరూ ఆమెకు అనుకూలంగా మాత్రం లేరు. అయినప్పటికీ మళ్లీ పూర్వపు వైభవం సాధించడానికి పర్యటనలు ప్రారంభించారు. కనీసం నెలకు ఒక్కసారైనా జిల్లాకు వచ్చి వెళుతున్నారు. రాజ్యసభ ఎంపీగా వచ్చే నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూనే ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూ పట్టు కోసం ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. చూడాలి ఆమె ఈ కొత్త ఇన్నింగ్స్ లో ఎంతవరకు సక్సెస్ అవుతారు.